అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ప్లీజ్, ఆల్రెడీ లేట్ అయిపోయింది. మీ అందరికీ చాలా ఆకలిస్తుందేమో, విల్ ఫినిష్ ఇట్ ఫాస్ట్. అండ్ ఈరోజు అందరూ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సక్సెస్ ఈవెంట్లో ఆ హ్యాపీనెస్లో ఆ ఎమోషన్ ఉంటుంది. సో అందరికీ థ్యాంక్స్ చెప్పారు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్, అందరూ మర్చిపోయిన ఒక పేరుతో నేను స్టార్ట్ చేస్తాను. మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్. మా 4 గంటల లాంగ్ ఈవెంట్లో నిలబడి ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండి ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఒక విషయం అర్థమైంది. ఈ కోర్ట్ సినిమా రిలేటెడ్ ఈవెంట్స్లో ఒక్కడికి మాత్రమే లాంగ్ స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు, అది నాకే. ఎందుకంటే నేను లాస్ట్లో ఇస్తున్నారు నాకు మైకు, అప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది ప్రతిసారి, అండ్ నేను కంటిన్యూ చేయలేను. సో ఈరోజు కూడా నేను ఐ విల్ నాట్ టేక్ లాంగ్, ఐ తొందరగా క్విక్గా ఫినిష్ చేసేస్తాను. ఐ విల్ జస్ట్ హ్యావ్ థ్యాంక్ యూస్ ఫర్ మై టీమ్, అంతే. లేదు, తొందరగా ఫినిష్ చేద్దాం, చాలా లేట్ అయిపోయింది. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, నేను ఈరోజు దాకా రెండు విషయాల్ని నమ్మాను. ఒకటి స్క్రిప్ట్ని, ఇంకొకటి ప్రేక్షకుల్ని. అండ్ స్క్రిప్ట్ మా టీంని గెలిపించింది, అండ్ ప్రేక్షకులు తెలుగు సినిమాని గెలిపించారు ఈరోజు. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ గెటింగ్ లాట్స్ ఆఫ్ లవ్. నేనేదో కోర్ట్ సినిమాని గెలిపించినట్టు మాట్లాడుతున్నారు, కాదు, కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టైమ్. నేను ఇది ఒక 100 సార్లు చెప్పుంటాను, కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఈ వీకెండ్ అంతా ఒక పండగలాగా గడిచిపోయింది. అండ్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యామంతే. మీరు చూస్తారు రానున్న రోజుల్లో కోర్ట్ అన్న పేరు ఇంకెంత మారుమోగబోతుందో. మీ అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఓన్ చేసుకొని మీ సినిమా అనుకొని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ప్రేక్షకుడికి, మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ స్పెషల్. నేను ఫస్ట్ కలిసిన రోజే నాకు ఆ నమ్మకం, తనని చూసిన వెంటనే, తను మాట్లాడిన వెంటనే, తన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే తన మీద ఒక నమ్మకం కలిగింది. అండ్ ఆ నమ్మకాన్ని ఈరోజు కంప్లీట్గా మీ అందరికీ కూడా నేను ఏదైతే చూసానో అది మీ అందరికీ కూడా చూపించగలిగాడు. అండ్ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ కొట్టి కూడా అదే జగదీష్ కనబడుతున్నాడు నాకు. నా ఆఫీస్లో నాకు ఫస్ట్ డే కలిసిన జగదీషే కనబడుతున్నాడు. ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ. జగదీష్, కీప్ ఇట్ అప్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు నుంచే అసలైన జర్నీ ఉంటుంది. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ వెన్ ఎవర్ యూ నీడ్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మా టెక్నికల్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దినేష్ అన్ని ఈవెంట్స్ మిస్ అయ్యాడు, బట్ వాట్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్తో ఎంత కథ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అన్నది మా అందరికీ బాగా తెలుసు. అండ్ చాలామంది ప్రేక్షకులు అంత డీటెయిల్గా తెలియకపోవచ్చు, కానీ ఈ కథలో కోర్ట్ అనే సినిమాలో ఒక విజువల్స్ చేసిన మ్యాజిక్ ఏంటన్నది నాకు ప్రతి ఫ్రేమ్లో తెలుసు. అండ్ సో దినేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బిలీవబిలిటీ ఇన్ ద ఫిల్మ్. దానివల్లే అందరూ అన్ని క్యారెక్టర్స్కి, అన్ని సీన్స్కి రిలేట్ అవ్వగలుగుతున్నారు. అలాగే కార్తీక్ ఎడిటర్, ఎంత కొంచెం లాంగర్ ఫిల్మే తీశాడు జగదీష్, దాన్ని చాలా క్రిస్ప్గా టైట్గా తీసుకొచ్చారు. కార్తీక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హూ ఎల్స్ ఐ ఫర్గెటింగ్? టెక్నీషియన్స్లో విజయ్ ఆఫ్ కోర్స్, విజయ్ ఇస్ ద సూపర్ స్టార్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ విజయ్ తన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ఎమోషన్ ఉంటుంది విజయ్ మ్యూజిక్లో. అండ్ ఇలాంటి ఒక సినిమాకి ఆ ఎమోషనే బలం. అంటే ఎంత కోర్ట్ రూమ్ డ్రామా అయినా సరే, ఎన్ని ట్విస్ట్లు ఉన్నా, టర్న్లు ఉన్నా, ఎన్ని విట్టి లైన్స్ ఉన్నా, ఏమున్నా సరే ఒక సినిమాలో ఎమోషన్ లేకపోతే కనెక్ట్ అవుతుందని బలంగా నమ్మే వ్యక్తిని నేను. అండ్ ఉన్న ఎమోషన్ని కూడా ఇంకా 4 రెట్లు ఒక నాదస్వరం వాడాడు మధ్యలో, ఆ దెబ్బకి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్వి నువ్వు. అండ్ ఇంకొక పిల్లర్ నాదస్వరం, నిన్నే చెప్తున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ యూ విల్ సీ హిమ్ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్ హియర్ ఆఫ్టర్. I'll come to శివాజీ గారు. శివాజీ గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను దగ్గర నుంచి చూసిన కొంతమంది యాక్టర్స్లో శివాజీ గారు కూడా ఒకరు. ఫస్ట్ శ్రీకాంత్ నేను చూశాను అనుకుంటా దగ్గర నుంచి RFCలో. అండ్ దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నా, నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని ఒక ఛాన్స్ కోసం, అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం.
శివాజీ గారు అక్కడికి వచ్చేవారు. అండ్ ఆయన వచ్చినప్పుడల్లా ఆ, నేను చాలా దగ్గరగా అంటే నా ముందు నుంచి ఇలా క్రాస్ అయ్యేవారు. అండ్ నేను అనుకునేవాడిని చాలా మంచి యాక్టర్, ఎన్ని చాలా సినిమాలు చూశాను శివాజీ గారు అనుకునేవాడిని. బట్ ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరకలేదు అప్పుడు. బట్ ఆయన ఇలా విజృంభించిన ఒక సినిమాలో, ఆయన కంబ్యాక్ అని అందరూ మాట్లాడుకుంటున్న ఒక సినిమాలో, ఆయన గురించి ఇంతగా మెచ్చుకుంటున్న ఒక సినిమాలో నేను కూడా ఒక భాగం అయినందుకు ఇన్నేళ్ళ తర్వాత నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఐ జెన్యున్లీ విష్ దట్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమాలో అందరూ కూడా మంగపతికి దిగకుండా మీకు అలాంటి రోల్సే మీకు ఆఫర్ చేయాలి. మీరు సినిమాకి ఒక టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ యాక్టర్స్ అన్నీ కవడా, అందరు కవడా, మన మెయిన్ కోడైటర్ రమణ. థ్యాంక్ యూ రమణ, నువ్వు మన భీమ్లీ కబడ్డీ జట్టుకు కోడైటర్. అందులో పరోటా సీన్ ఒకటి ఉంటుంది, అందులో యాక్ట్ కూడా చేశాడు. అండ్ ఈ సినిమాకి కోడైటర్. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అర్జున్ థ్యాంక్ యూ. డబ్బింగ్ అది చూడండి నవ్వుతుంటాడు, తను చూస్తే మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సినిమా మీద. అండ్ సాయి కుమార్ గారు, మై బాబాయ్, ఐ లవ్ హిమ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా. ఆయనతో కూర్చున్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయ్యో కౌలు